నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రజలకు మరొక 3 ఏళ్లు దుష్టపాలన తప్పదని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. కూటమి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా గురువారం లాలాపేట గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నూరి ఫాతిమా మాట్లాడుతూ వెన్నుపోటు బిరుదు చంద్రబాబుకు సరిపోతుందని చెప్పారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలి నూరమ్మ నాయకత్వం, జిల్లాలి నూరమ్మ నాయకత్వం. ఈ రాష్ట్రానికి దురదృష్టం పట్టింది. 2 సంవత్సరాల పాలన కంప్లీట్ అయ్యి ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు, ఈ నరకం మేము అనుభవించాల్సిందే అని చెప్పి మరి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు సంబరం చేసుకుంటూ ఇంకా 3 సంవత్సరాలు ఉందని చెప్పి బాధపడుతూ ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు. ఆ బిరుదు వేరొకళ్ళకి రాలేదే, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి నైజంలోనే వెన్నుపోటు అనే ఉంది. వాళ్ళ మామని వెన్నుపోటు పడిచారు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. దాదాపుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 4 సార్లు సీఎం అయ్యారని చెప్పుకుంటూ పరిపాలన ఫెయిల్యూర్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మద్దతుగా మారిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న అరాచకాలు కానీ వెన్నుపోటుకు కానీ సమాధానం కూడా చెప్పలేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వేరే పార్టీలు మరి ఈ విధమైన పరిపాలనలో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి గాంధీ గారి బొమ్మ దగ్గర ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాము అనంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతం ప్రకారంగా ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రజలు మాట్లాడకూడదంట, వీళ్ళు చేస్తున్న అరాచకాలకి ఎవరు వినకూడదంట, అలాగే వీళ్ళు చేసిన అబద్ధపు హామీల గురించి ఎక్కడ కూడా అంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ఎక్కడ చూడకూడదంట. ఆ విధమైన పరిపాలన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఎగ్జాంపుల్గా మొన్న మరి డిఎస్సి మరి దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్తే ఈరోజు
టూ టౌన్లో మరి కొరటిపాడులో జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలబెడతారంట. అసలు ఏంటి, ఎందుకు దిష్టి బొమ్మ తగలబెడుతున్నారు? ఆయన ఏం చేశాడని? తగలబెడితే ఇంకా మీ నాయకుడు లోకేష్ గారు దిష్టి బొమ్మ తగలబెట్టాలి మీరు. ఎందుకంటే మోసం చేసింది ప్రజల్ని ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా నుంచున్నారని చెప్పి, డిఎస్సి వాళ్ళ గురించి మద్దతుగా నుంచున్నారని చెప్పి వాళ్ళ దిష్టి బొమ్మ తగలబెడుతున్నారంట. అలాగే వీళ్ళు చేసిన ఘనకార్యం, ఈ 2 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసిన ఈ ప్రొటెస్ట్ అబద్ధము, మేము చేసిందంతా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటా, డప్పాచారం కొట్టుకుంటా 1 సంవత్సరం ఆ రోజు ఏదో ప్రతి చోట కూడా ప్రోగ్రామ్ చేసి సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటా తిరిగారు. ఈ రోజు మీరు చెప్పండి, మీ కార్యకర్త అయినా ఇంటింటికి వెళ్ళి పథకం వచ్చిందా అని చెప్పి అడగమని చెప్పండి. మీరేదో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త సైకిల్ వేసుకొని ఇంటింటికి వెళ్ళమని చెప్తున్నారు. సైకిల్ వేసుకొని వెళ్తే పంచర్లు చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకొక అడుగు ముందు వేయనివారు ప్రజలు. మీరు చేస్తున్న అరాచకం, మీరిచ్చిన హామీలు, మీరు చెప్పిన పథకాలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు. ఎవరికి అమలు అవుతున్నాయి తెలుసా? మీ ఎమ్మెల్యేలకు అమలు అవుతున్నాయి, మీ ఎంపీలకు అమలు అవుతున్నాయి, కానీ ప్రజలకు, సామాన్య ప్రజలకి అమలు అవ్వట్లేదు. ఇది గ్రహించండి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ చూస్తున్నారు. బుద్ధి చెప్పే సమయం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. రానున్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారిది, అది ప్రజలది. ప్రజల కోసం ఏ నిదానంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించారో, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మీద చెప్పారో 5 సంవత్సరాల్లో చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ప్రజలకు అందేలా చేశాడు. ఆయన నాయకుడు అంటే, ఆయన ప్రజల నాయకుడు అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి చూసి దాన్ని బట్టైనా ఈ 3 సంవత్సరాలైనా మారి ప్రజలకి పథకాలు, మీరు చెప్పిన సంక్షేమం ఇవన్నీ అందించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఒక మహిళగా నేను అడుగుతున్నాను, మహిళలకి రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువైంది, కల్పించండి. ఇకపైనైనా కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు బయటికి రోడ్డు మీదకు వచ్చి ఒక్కసారి ప్రజలు, ఆడవాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చూడాలని చెప్పి కోరుకుంటూ, 2 సంవత్సరాలు కంప్లీట్ చేసినందుకు వీళ్ళకి వెన్నుపోటు అని బిరుదు ప్రజలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. సెల్ ఫోన్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 28 లక్షల విలువైన 140 సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకి రికవరీ చేసి గురువారం యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలియని నెంబర్ల నుండి లింకులు వచ్చినప్పుడు డౌన్లోడ్ చేయవద్దని అన్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, లాటరీలు వంటి సందేశాలను నమ్మవద్దని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడినప్పుడు 1930కి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇంతకుముందు కూడా 4364 మొబైల్ ఫోన్స్ ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇంతవరకు 4300 ఫోన్స్ రికవర్ చేసి ప్రజలకి చెప్పడం జరిగింది. దాని విలువ ఆల్మోస్ట్ 8,72 lakhs వర్త్ ఆఫ్ ఫోన్స్ ఇప్పటివరకు మేము ఇలానే మీ లాగానే అందరికీ రికవర్ చేసి చెప్పడం జరిగింది. సో మీ ద్వారా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించండి. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, ఎవరికైనా ఫోన్ పోతే ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇస్తే కొన్ని నెలల్లో ఆ ఫోన్ ఖచ్చితంగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ రకరకాల MOస్తో జరుగుతూ ఉంది చెప్పారు. సో సైబర్ క్రైమ్
ఏ విధంగా ఎక్కువ జరుగుతుంది, ఏ స్ట్రాటజీతో వాళ్ళు మీలాంటి మైకల్ని టార్గెట్ చేస్తున్నారు, అది కూడా మీకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో దాని మీద కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి ఫోన్లలో ఎటువంటి మెసేజెస్ SMS వస్తూ ఉంటాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇవి ప్రతిరోజు ఆల్మోస్ట్ అందరికీ రకరకాలుగా మనం ఎలా వాళ్ళ ట్రాప్లో పడతామని వాళ్ళ స్ట్రాటజీస్ మార్చుకొని రకరకాలుగా ఈ సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారు. దాని మీద కూడా మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి సైబర్ క్రైమ్కి గురై విక్టిమై ఏమైనా మీ డబ్బు పోతే ఇమీడియట్గా 1930 హెల్ప్ లైన్కి కాల్ చేసి 1930కి మీరు ఫోన్ చేస్తే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత డబ్బు పోయింది, ఏ అకౌంట్ నుంచి పోయింది, ఏ అకౌంట్కి పోయింది, అవన్నీ డీటెయిల్స్ మీరు ఇస్తే ఇమీడియట్గా పోయిన డబ్బు కూడా ఫ్రీజ్ అవుతుంది. అంటే ఫర్దర్ వాళ్ళు విత్డ్రా చేయకుండా వేరే అకౌంట్కి పంపకుండా మీరు ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ చుట్టుపక్కల వారికి కూడా దీని మీద అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా 1930 లాగానే cybercrime.gov.in ఒకటి వెబ్సైట్ ఉంది. సో ఏ విధంగా మనము 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు, అదేవిధంగా ఆ వెబ్సైట్లో లాగిన్ చేసి కూడా దాంట్లో కూడా ఇదే విధంగా అన్ని డీటెయిల్స్ మనం ఫీడ్ చేస్తే అది కూడా ఇమీడియట్గా వాళ్ళు ఆ డబ్బు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ట్రేస్ చేయడం జరుగుతుంది. దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. సో అందరూ కూడా ఇవన్నీ మీ అందరికీ, ప్రజల్లో అందరికీ దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. సో ఈరోజు మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. గుంటూరు గుజ్జనగుండ్ల సెంటర్లో గురువారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దహనం చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంతో వైసీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో టీడీపీ నాయకులు పోటీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో గుజ్జనగుండ్లలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి, వైకాపా డౌన్ గొడ్డలి పార్టీ, డిఎస్సి పై విష ప్రచారాన్ని ఖండించాలి. డిఎస్సి పై విష ప్రచారాన్ని వర్ధిల్లాలి. కూటమి ఐక్యత వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బాబు వర్ధిల్లాలి. నారా లోకేష్ గారి నాయకత్వం. ప్రచారాన్ని వెంటనే డిఎస్సి పై దుష్ప్రచారాన్ని వెంటనే ఉద్యోగాల వైకాపా అవినీతి అనకొండ జగన్మోహన్ రెడ్డి, డౌన్ అవినీతి అనకొండ జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగాలు అమ్ముకున్న వైసీపీ, 5 సంవత్సరాల ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని వైసీపీ. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు అయిందని వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ విమర్శించారు. గురువారం గోరంట్లలో కూటమి 2 ఏళ్ల పాలనకు నిరసన ర్యాలీ చేపట్టి కూటమి మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దహనం చేశారు. ఇందులో భాగంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలన మోసాలు తప్ప ఏమీ లేదని అన్నారు. వైసీపీ నాయకులు మెట్టు వెంకటప్పారెడ్డి,
పురుషోత్తం, పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Down, down, Chandrababu! Down, down, Chandrababu! Down, down, Chandrababu! Ganga Babu! Ganga Babu! Ganga Babu! బకెట్ నీళ్ళు కావాలి. మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటుకి 2 సంవత్సరాలు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. వెన్నుపోటు 2 సంవత్సరాలకు వెన్నుపోటు అయిపోతుంది. ఇంకా ప్రజలు ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. ఈ యొక్క చంద్రబాబు నన్ను 2 సంవత్సరాలు అయిపోయింది. ఏదైతే అందాలో అది ఇంకా అందల ఎవరికి అందకపోగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క నిజాన్ని తెలుపడం కోసం చంద్రబాబు నాయుడులో అట్లీస్ట్ ఇప్పుడున్న మార్పు వచ్చి ఏదైతే తను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ రోజు మోస హామీలు ఏదైతే ఇచ్చారో మార్పు వచ్చి అయినా ఇప్పుడన్నా సరే పేద ప్రజలకి ఏం చేస్తారని ఒక ఆశతో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఈరోజు 4వ తారీఖు ఇక్కడ చేస్తాము. అలాగే 8వ తారీఖున టౌన్ హాల్లో, అలాగే 12వ తారీఖున నియోజకవర్గ మండల హెడ్ క్వార్టర్స్లో భారీగా ర్యాలీతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముందుగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నుపోటు దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ముందుగా ఈ విషయం తెలియాల, ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు దిగ్విజయంగా ఇచ్చిన మేనిఫెస్టోని, మోసపూరిత మేనిఫెస్టోని పూర్తి చేయకుండా మోసపు మాటలతో గద్దెనెక్కి ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినం కింద ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పేద ప్రజల తరపు నుంచి. మీరు చూసుకున్నట్లయితే ఒక ఆడబిడ్డకి కానీ ఆడబిడ్డ నిధి అవ్వచ్చు, నిరుద్యోగ నిధి అవ్వచ్చు, 50,000 పెన్షన్ అవ్వచ్చు. ఆడబిడ్డ నిధి అయినా సరే అది సున్నానే, అది గాలి కూలేశాడు. నిరుద్యోగ వృత్తి గాలి కూలేశాడు. అలాగే 50,000 పెన్షన్ అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ మహిళలందరికీ కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తాను కూడా అది కూడాను పూర్తిగా సున్నా. ఈ ఊరు పూర్తిగా సున్నా. ఎంత దుర్మార్గం అంటే ఆడబిడ్డ నీతి కింద దగ్గర నెలకి 1,500 రూపాయల పెన్షన్ అని చెప్పేసి అనడం జరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తి కింద 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాయి. నెలకి ఎంత? 3,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అన్నా? 30. దగ్గర 36,000 రూపాయలు ఉన్నాయి. 36,000 ఇంటూ 2 సంవత్సరాలు ఎంత? 72,000 రూపాయలు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కింద ఈ 72,000 ఇవ్వకపోగా మళ్ళీ డిఎస్సి అనేటువంటి ఒక కొత్త మోసంతో మళ్ళీ తెర ముందుకు వచ్చాడు ఆయన. ఇదొక కొత్త మోసం. అసలు ఎన్నడూ కూడా, అంటే నాకు ఇప్పటికి 50 ఏళ్ళు, నేను కూడాను పీజీ చేసుకున్నాను, గ్రాడ్యుయేషన్ పీజీ చేసుకున్నాను, ఎన్నో చదువుకుని వచ్చాం. కానీ నేను చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఏ రోజు కూడా ఇంత మోసపూర్తినట్టు ఇంత దగానటువంటి డిఎస్సి అనేది ఎక్కడ ఎన్నడూ చూడడం విషయం. అంటే
స్పోర్ట్స్ కోట అని పెట్టారు వితౌట్ ఎనీ ఎగ్జామ్. అసలు ఆ స్పోర్ట్స్ కోట ఏంటి అంటే పేకాట కూడా స్పోర్ట్స్ కోటాల కింద నుంచి చేర్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి కుదిరిందండి. ఈ విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలా. అంత ఘనతగా చెందినటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఏదైతే అనుకున్నాడో ఎగ్జామ్ లేకుండానే డిఎస్సి పోస్టింగ్లు, అది వదిలేద్దాం. అసలు ఎవరైతే ఎగ్జామ్స్ కష్టపడి రాశారో డిఎస్సికి, ఎవరైతే ఎగ్జామ్స్ కష్టపడి రాశారో వాళ్ళందరూ కూడాను మీరు చూసుకున్నట్లయితే కష్టపడి రాశారు. అయ్యా మా ర్యాంక్ ఎంత వచ్చింది, మా మార్కులు ఎంత వచ్చినాయి అని చెప్తే కాదు మీరు పాస్ అయ్యారని చెప్తాము, మీకు ఎక్కడి వాళ్ళని చెప్తామని చెప్పి చెప్తున్నారే తప్ప వాళ్ళని ఎంతో మోసపూరితంగా మాటలతో కలుబుల మాటతో తనకి అనుకూలమైనటువంటి వాళ్ళకే ఇచ్చుకున్న తప్ప కష్టపడినటువంటి డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగట్లా. అది పోగా సరే ఇదొక మోసం, మనకు తెలిసిన మోసమే. రైతుల గురించి మాట్లాడుకోవాలా. రైతులకి సంవత్సరానికి ఎంత ఇస్తానన్నాడు? 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. మరి ఇచ్చాడా? మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరం కింద అంటే 2 సంవత్సరాలు లెక్కేసుకుంటే 40,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇచ్చాడంటే ఈ రోజుకి 14,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మిగతా 26,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఉన్నట్టు, ఎక్కడున్నట్టు? రైతుల పట్ల కూడా ఎంత వివక్షత చూపించారంటే మొన్న కూడా మొక్కజొన్న రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కనటువంటి విషయం మన పొన్నూరులో చూసినట్లయినా కానీ ఎక్కడైనా సరే ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడైతే మొక్కజొన్న రైతులు వాళ్ళు ఎన్నో గిట్టుబాటు ధరలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సన్నివేశాలు కోకళ్ళు చెప్పాలండి. ఇక మీకు అంటే పాపం ఆశ పెడతాడు, ఆయన ఆశ పెట్టడంలో తిట్ట కదా, ఎన్ని ఆశలు పెడతారు కానీ ఒక్కడు కూడా చేయడు. 50 సంవత్సరాల పైబడిన వాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్ అన్నాడు, అది సున్నా చేసేసాడు. సరే అలా కాదు, ప్రతి ఆడబిడ్డకి ఇంట్లో చదువుకున్న ప్రతి ఆడబిడ్డకి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడే. మరి ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడా? ఇవాళ అది ఎగ్గొట్టేశాడు. ఇచ్చిన దానిలో పోనేమన్నా రెండో సంవత్సరం ఇచ్చిన దానిలో ఒకరికేమో 7,000, ఒకరికి 9,000, ఒకరికి 12,000 చొప్పులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అక్కడ మోసమే. పట్టాభిపురం గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, పుస్తకాలు, బహుమతులు ప్రదానం చేశారు. ఎన్జిఓస్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ బొడ్డపాటి సామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయ అధికారి సత్యశ్రీష, ఎన్జిఓస్ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బాయమ్మ, ఎన్టీఆర్ విద్యా మిషన్ డైరెక్టర్ రఘుబాబు, ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదువుకోవాలి, మంచి విజ్ఞానాన్ని బాగా నేర్చుకోవాలి, ప్రతిరోజు మంచిగా రెడీ అవ్వాలి, చక్కగా ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. ఓకేనా? ఈ లైబ్రరీ మీకు ప్రతిరోజు ఇక్కడ ఉంటుంది. సో మీరు చక్కగా స్కూల్కి వెళ్ళి సాయంత్రం సరదాగా ఒక అరగంట వచ్చి కొంత పాఠాలు నేర్చుకోవచ్చు. మీరు ఈ పోరాటం కానీ నేర్చుకోవాలంటే మేడం గారికి చెప్పిన మీ సార్తో మాట్లాడి ప్రతి శని ఆదివారాలు మీ క్లాస్ నేను పెడతాను. ఓకే, ఈరోజుతో క్లాస్ ఏం కాదు, జస్ట్ ఈ సమ్మర్ క్యాంప్ అని ఓకే ఈరోజుతో మనం జీవన రోజుని పెట్టుకున్నాం. చక్కగా మీ అందరూ ఎప్పుడు చిరునవ్వులతో బాగా ఇంకా ఎన్నో నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా మిస్ అవుతాం మీ అందరినీ. ఈ నెల రోజులు ఎంతో చక్కగా వచ్చారు, ఎంతో ఓపికగా ఎంత చెప్పినా సరే బాగా నేర్చుకున్నారు. ఓకే, బాగా చదువుకున్నారు, బాగా చదువుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మ సుబ్బయ్య గారు సరళంగా పనిచేసిన నా పిల్లలు నాకు నేర్పించాలని అనగానే నాకు చాలా ఇష్టం. మనకు తెలిసిన విద్య 10 మందికి చెప్తే ఆ విద్య ఎప్పుడు కూడా ఇంకా అంచనా పెరుగుతుందని నేను విశ్వసిస్తాను. చాలా థ్యాంక్ యూ అమ్మా. మేడం గారికి కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం. మనం ఉదయం నుంచి సాయంత్రం ఎంతో కష్టపడతా ఉంటాం, కానీ ఇలా చిన్నారులకి మనం తెలిసిన విద్యను పంచితేనే ఆ సేవ ఇంకా అంచెలుగా పెరుగుతుంది. వాళ్ళకి చెప్పినప్పుడు వచ్చే సంతోషం, వాళ్ళ కళ్ళలో కనిపించే సంతోషం వెనకట్లేండి. చాలా థ్యాంక్ యూ. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది విచ్చేసిన పెద్దలకి, తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముగింపు ఈ కార్యక్రమం ఎందుకంటే మంగళవారం బుధవారం స్కూల్ ఓపెన్ కదా. ఎప్పుడు స్కూల్ ఓపెన్? 12 మంగళవారం, బుధవారం
చదువుకుని మరి మనం ఈ స్కూల్లో ఎస్కేబిఎంలో 583 మార్కులు వచ్చింది. ఒక అమ్మాయికి అమ్మాయికి రావాల్సిన అమ్మాయికి అన్నాక మీరు కూడా బాగా చదువుకుని ప్రైవేట్ స్కూల్ అయినా బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చెప్తున్నారు. చూసారు మీరందరూ ఉపరాష్ట్రపతి తిరిగి ఫోటో పెట్టారు, చాలా సంతోషం. అంత బాగా చదువుకుని ఇంకా బాగా పైకి రావాలి. ఇలాంటి కార్యక్రమాలు రోజు లైబ్రరీకి వచ్చి ఒక పూట 1 గంట చదువుకోండి. పుస్తకాలు మేడం గారు ఇస్తారు, శిరీష మేడం గారు మీరు బాగా దేశంలో పెట్రోల్ మంటలు ఆందోళన కలిగిస్తున్నాయని, దశలవారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో గురువారం పెట్రోల్ ధరల పెంపుపై వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. బాబురావు మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుందని అన్నారు. పెట్రోలు, డీజిలు, గ్యాసు, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన పాపం మోడీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2014 సంవత్సరంలో ముడి సరుకు ప్రపంచంలో $105 ఉన్నప్పుడే పెట్రోలు, డీజిల్ 60-70 రూపాయలు అమ్మారు. 12 ఏళ్ల తర్వాత ఇవాళ పెట్రోలియం ముడి చమురు $95కి తగ్గిపోయింది. కానీ పెట్రోల్ రేట్లు మాత్రం 40-50 రూపాయలు పెంచేశారు ఈ కాలంలో. పశ్చిమాసియా యుద్ధం, ప్రపంచంలో ముడి చమురు రేట్లు పెరిగినాయని చెప్పే మాటలు పచ్చి అబద్ధం. మోడీ, బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలకు పైగా పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఖజానాలో వేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే చేస్తున్నాయి. ఒక్క సంవత్సర కాలంలోనే 7.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద పన్నులు వేశారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రేట్లు ఉన్నాయి. అండమాన్లో 88 రూపాయలు పెట్రోల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 118 రూపాయలు ఏంటి? ఢిల్లీలో 102 రూపాయలు పెట్రోల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 118 రూపాయల పెట్రోల్ రేటు ఉండటం ఏంటి? అంటే ఇదేనా ముందు ఉండటం? అంటే పన్నుల్లో ముందు ఉండడం వల్ల అభివృద్ధిలో ముందు ఉండాలి. దీనికి తోడు ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపేసే పన్నులు పెట్రోల్ మీద సుమారు 50 రూపాయలు ట్యాక్స్లు ఉన్నాయి. 31% పెట్రోల్ మీద ట్యాక్స్, మళ్ళీ 5 రూపాయలు అదనంగా సెస్సులు. డీజిల్ మీద 22 రూపాయల ట్యాక్స్. ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ, ఇతర పన్నులు. అంటే ప్రజలని కొల్లగొడుతున్నారు, లూటీ చేస్తూ ఉన్నారు. ఆయిల్ కంపెనీలు విపరీతమైన లాభాల్లో ఉన్నాయి. ఆయిల్ కంపెనీల లాభాలన్నీ డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. ఇవన్నీ ఖజానాలో వేసుకుని మాకు నష్టం వచ్చిందని చెప్పటం బూటకం. ఇప్పుడు విమానాలు నడవలేకపోతున్నాయంట, విమాన కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయంట. దానికోసం విమానాల్లో వాడేటువంటి ఏటీఎఫ్ ఇంధనం మీద పన్నులు తగ్గించారు. విదేశాలకి దేశం నుండి పెట్రోలు ఇక్కడ రిఫైన్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి రిలయన్స్ కంపెనీ వాళ్ళకి ట్యాక్సులు తగ్గించారు. 10,000 కోట్ల రూపాయలు ఈ ధరలు పెరగకుండా స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజలకి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రేట్లు తగ్గించకపోగా మళ్ళీ అదనపు భారం వేసి లూటీ చేస్తున్నారు. ఏమిటి న్యాయం? అంటే కార్పొరేట్లకి పన్నులు తగ్గిస్తారు, సామాన్యులకి పన్నులు పెంచుతారు. అందుకే దీనికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి, గ్యాస్ అందరికీ అందుబాటులో ఉండాలి. నాణ్యత నమ్మకంతో వైద్య సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు అందుకున్న లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తక్కిలపాడు నూతన సముదాయంలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్ చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ, చీఫ్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ వారి వైద్య బృందంతో కలిసి వారి వద్ద అందిస్తున్న వైద్య సేవలను గురువారం మీడియాకు వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నామని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని లలిత హాస్పిటల్ వైద్య బృందం పిలుపునిచ్చింది. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 పొద్దున పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్గా ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఘనంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం, లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది, అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్కి వెళ్ళాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. ఏఐ బేస్డ్ టెక్నాలజీస్, క్యాత్ ల్యాబ్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్, వాటి మీద అడ్వాన్స్మెంట్స్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మేము ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏమిటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అందరికీ, సామాన్య మానవులకు కూడా రీచ్లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం. లలిత హాస్పిటల్లో కార్డియాలజీ గురించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. చిన్నప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది లలిత హాస్పిటల్ అనేది ఒక వైద్య సంస్థ, కానీ నాకు ఇది నా బాల్యం, నా ఎదుగుదల, నా బాధ్యత. సో వీళ్ళిద్దరు శర్మ సార్ అండ్ విజయ మేడం కష్టాన్ని, వాళ్ళ కమిట్మెంట్ని చూస్తూ పెరిగాను. సార్ చెప్పినట్టు లలిత హాస్పిటల్ ఒక కార్డియో న్యూరో సెంటర్గా మొదలైందండి, కానీ ఇప్పుడు మా అండగా, మాకు సపోర్ట్గా, మాతో నడుస్తూ ప్రతి ఫీల్డ్లో కూడా అదే విధంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామందికి తెలిసింది కార్డియో న్యూరో సెంటర్ అని, కానీ ఇప్పుడు దాకా ఏం చేసాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేమేం బిల్డప్ చేసాం వేరే డిపార్ట్మెంట్స్లో గురించి కూడా వీ వాంటెడ్ టు సే ఇట్ అవుట్ లౌడ్. సో నేను జస్ట్ కార్డియాలజీ గురించి స్టార్ట్ చేసి చెప్తానండి. యాజ్ యూ నో, వీఆర్ ఒక కార్డియాక్ సర్జరీ, కార్డియోవాస్కులర్ సర్జరీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ వంటి చాలా సబ్ డివిజన్స్ ఆఫ్ కార్డియాలజీని కలిపి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రస్తుతానికి నడిపిస్తున్నాం. సుమారు 8 ఇన్హౌస్ కార్డియాలజిస్ట్, సుమారు కాదు 8 ఇన్హౌస్ కార్డియాలజిస్టులు, 2 విజిటింగ్ కార్డియాలజిస్టులు, టోటల్గా 10 కార్డియాలజిస్టుల బృందంతో ప్రస్తుతానికి 3 విశాలమైన ఏఐ ఇంటిగ్రేటెడ్ క్యాత్ ల్యాబ్స్తో అడ్వాన్స్ చికిత్సలు అతి చేరువలో తక్కువ ధరలతో అందించగలుగుతున్నాం. ఎందుకంటే మా నెంబర్స్, ఇట్ స్పీక్స్ ఫర్ అస్.
గత 3.5 దశాబ్దాలుగా 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాం. 1,50,000కు పైగా క్యాథలాబ్ ప్రొసీజర్స్ అంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, 8,000కు పైగా సుమారు బైపాస్ సర్జరీలు, 5,000కు పైగా సెరిబ్రోవాస్కులర్ ప్రొసీజర్స్ ఇంటర్వెన్షన్ రూపంలో బ్రెయిన్లో చేసే ప్రొసీజర్స్, 2,000కు పైగా పిడియాట్రిక్ కార్డియాలజీ ప్రొసీజర్స్, 1,000కి పైగా ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్. ఇలాంటివి ఇన్ని చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా ప్రజల నమ్మకం, మా మీద అభిమానం, ప్రేమతో పాటు చాలా చేరువలో అందరికీ అందుబాటులో ఉంటున్నామనేది మాకు గర్వకారణం. ఇది గొప్ప విషయం కంటే కూడా మాకు గర్వకారణం, అది చేయగలుగుతున్నాం. సో ప్రస్తుతానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్లో మనకి ఇందాక చెప్పినట్టు 3 క్యాథ్లాబ్లు, 10 మంది కార్డియాలజిస్టులు, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అనే ఒక కొత్త మొడాలిటీని ఇంట్రడ్యూస్ చేశాము. మన అందరికీ తెలిసిన 2D యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీ, స్టెంట్లే కాకుండా ఒక కెమెరా లాంటి దాన్ని కొరనరీ ఆర్టరీలో అంటే గుండె యొక్క రక్తనాళంలో పంపించి లోపల నుంచి దాన్ని స్కాన్ చేయటాన్ని ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటారండి. అది ప్రపంచంలోనే గత 10 ఏళ్ళుగానే స్టార్ట్ అయింది. మన దేశంలో 7 ఏళ్ళకి 8 ఏళ్ళుగా ఉంది. గుంటూరులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ మంది స్టార్ట్ చేసిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో. ఈ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ అనేది 35 ఏళ్ల ముందు కార్డియాలజిస్ట్ డాక్టర్ పివి రాఘవ శర్మ గారు అండ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ గారు కన్నా ఒక కళ. ఆ కళ ఇన్ని ఏళ్ళకి నెరవేరింది. జూన్ 3న ఘన ప్రారంభమైంది. సో 1990లో స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో, యాక్చువల్లీ ఆంధ్రాలో మొట్టమొదటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్గా డాక్టర్ విజయ్ గారు, డాక్టర్ రాఘవ శర్మ గారు స్టార్ట్ చేశారు. కానీ ఆ రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలాంటి సిటీస్లోనే ఉండే మెరుగైన హెల్త్ కేర్ మన గుంటూరులో మన ప్రజలకి ఎందుకు అందకూడదు, వాళ్ళకి కూడా అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీ అందాలి అనే ఆలోచనతో స్టార్ట్ అయిన ఈ లక్ష్యం. ఈ 35 ఏళ్ళుగా చూస్తే న్యూరాలజీకి సంబంధించి అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉండేవి. కానీ కొద్దిగా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% నరాలకి సంబంధించిన, న్యూరాలజీ అంటే నరాలు మెదడుకి సంబంధించిన వ్యాధులు, ఆల్మోస్ట్ 90% నరాలకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మెరుగైన ట్రీట్మెంట్ వచ్చింది. ఇదే క్రమంలో నేను బ్రెయిన్ స్ట్రోక్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యాధి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో బ్రెయిన్ స్ట్రోక్ అనగా తెలుగులో పక్షవాతం, అంటే కాలు చెయ్యి పడిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు. ఇది సడన్గా వస్తుంది. ఏ వయసు వారికైనా, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు, వృద్ధులు 5 ఏళ్ల వయసు నుంచి 85 ఏళ్ల వయసు వరకు కూడా ఏజ్ లిమిట్ లేకుండా ఎవరికైనా స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని జనాలకి సరిగ్గా ట్రీట్మెంట్ అందించడానికి మా దగ్గర స్ట్రోక్ యూనిట్, మా అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అనేది ప్రారంభించాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అంటే ఏంటి అంటే, ఒక స్ట్రోక్ పేషెంట్ ఏ ఏజ్ వారైనా వచ్చినప్పటి నుంచి స్ట్రోక్ ట్రీట్మెంట్, స్ట్రోక్ రిలేటెడ్ ప్రొసీజర్స్, సర్జరీస్ అండ్ వాళ్ళు స్ట్రోక్ నుంచి తిరిగి నార్మల్ జీవితం, నార్మల్గా నడిచి మాట్లాడగలిగే క్రమంలో సహాయం చేయడానికి రీహాబిలిటేషన్. సో అన్నిటికీ అనుకూలమైన ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో దాన్ని అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్ అంటారు. సిండ్రోమ్ అంటే మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. ఒక 7 month ఓల్డ్ లేడీకి జేబీ సిండ్రోమ్ వచ్చింది. ఆవిడకి ప్రెషస్ ప్రెగ్నెంట్ పేషెంట్ 7 months ఓల్డ్, 7 months ప్రెగ్నెన్సీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీ, 25 సంవత్సరాల అమ్మాయి. ఆవిడకి వెంటిలేటర్ పెట్టాము. ఒక 15 days 20 days షీ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 months అండ్ సేఫ్గా, ఇన్ఫ్యాక్ట్ 3 months దాకా వెయిట్ చేయలేము కాబట్టి కాస్త ఒక 2 weeks ముందు సేఫ్గా డెలివరీ చేసి, బేబీ బాగుంది, మదర్ బాగుంది, నడుచుకుంటా వచ్చి వాళ్ళు ప్రతిరోజు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి టీమ్ మాది. ఏంటంటే అంత జాగ్రత్తగా అటువంటి పేషెంట్ని కూడా డెలివర్ చేసి బేబీని మదర్ని కాపాడారు. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం కాదు, పేషెంట్ స్టోరీస్ అంటారు వీటిని, యాక్చువల్ స్టోరీస్. సో ఎనీ హై రిస్క్ పేషెంట్ ఎక్కడ ఉన్నా సరే
మా దగ్గరకు వస్తే అంత మల్టీడిసిప్లినరీ టీం, మేమందరం ఒక్క డాక్టర్గా ఒక్కరుగా ఇప్పుడు పనిచేయము, ఉన్న 100 మంది డాక్టర్స్ ఒక టీమ్గా పనిచేస్తాం కాబట్టి ఆ బెనిఫిట్ అంతా పేషెంట్కి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.